హైదరాబాద్ కు ఊపొచ్చింది. పంజాబ్ కింగ్స్ పై భారీ టార్గెట్ ను ఛేదించడంతో జట్టులో ఆత్మవిశ్వాసము పెరిగింది. ఇప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ ముందున్న లక్ష్యం ప్లే ఆఫ్స్ కు చేరడమే. అయితే ప్లే ఆఫ్స్ కు చేరడం అంత ఈజీ వ్యవహారమేమీ కాదు. పంజాబ్ కింగ్స్ పై ఆడినట్టుగానే తర్వాతి మ్యాచ్ల్లోనూ రఫ్ఫాడించాలి. గెలుపు జోరును కొనసాగించాలి. సమిష్టి ఆట తీరుతో చెలరేగిపోవాలి. ఇప్పటి వరకు సన్ రైజర్స్ హైదరాబాద్ 6 మ్యాచ్లు ఆడింది. అందులో 2 మ్యాచ్లు గెలిచింది. 4 పాయింట్లు సొంతం చేసుకుంది. ఎస్ఆర్హెచ్ ఇంకా 8 మ్యాచ్లు ఆడాలి. ప్లే ఆఫ్స్ కు చేరాలంటే ఖచ్చితంగా ఇంకో 6 మ్యాచ్లు గెలవాలి. 6 మ్యాచ్ల్లో 4 గెలవడం అంటే మాటలు కాదు. అలాగని అసాధ్యమూ కాదు. 8 మ్యాచ్ల్లో 6 గెలవాలనే ఆలోచనతో కాకుండా ఏ మ్యాచ్కు ఆ మ్యాచ్ను ఫ్రెష్గా మొదలు పెట్టాలని ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. గత మ్యాచ్ల ఫలితాల గురించి ఆలోచించకుండా మున్ముందు ఏం జరగబోతోంది అని ఒత్తిడికి లోనవ్వకుండా మ్యాచ్ల వారీగా లక్ష్యాలను పెట్టుకోవాలని చెబుతున్నారు. ప్లే ఆఫ్స్ కు చేరాలంటే మరో 6 మ్యాచ్లు గెలవాల్సిందే అంటున్నారు. అద్భుతమైన ఆట తీరును కొనసాగించడమే ప్లే ఆఫ్స్ కు ఉన్న దారంటున్నారు. దీంతో తర్వాతి మ్యాచ్ల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఎలా ఆడుతుందన్నది ఆసక్తికరం. అయితే పంజాబ్ కింగ్స్ మాదిరిగానే ప్రతి పిచ్ బ్యాటింగ్ కు అనుకూలిస్తుందని చెప్పలేం. బ్యాటింగ్ కు ఫేవర్ గా ఉండే పిచ్లపై సన్ రైజర్స్ కు ఖచ్చితంగా అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ లైనప్ అలా ఉంది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఫామ్ లో ఉండటము సన్ రైజర్స్ కు కలిసి రానుంది. ఈశాన్, క్లాసెన్, నితీష్ ఇలా అందరూ ఓ చేయి వేస్తే ప్రత్యర్థులు బెంబేలెత్తిపోవాల్సిందే. కాకపోతే బౌలింగ్ తోనే సన్ రైజర్స్ కు సమస్యలు ఉన్నాయని మాజీలు అంటున్నారు. పంజాబ్ తో తలపడిన మ్యాచ్ ను చూస్తే ప్రధాన బౌలర్ అయిన షమి దారుణంగా విఫలమయ్యాడు. 4 ఓవర్లలో ఏకంగా 75 పరుగులు ఇచ్చేశాడు. షమి ఎకనామీ రేట్ 18.75. కెప్టెన్ కమిన్స్ కూడా భారీగానే పరుగులు ఇచ్చాడు. 4 ఓవర్లలో 40 పరుగులు సమర్పించుకున్నాడు. పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ లో ఏ సన్ రైజర్స్ బౌలరు 10 లోపు గణాంకాలను నమోదు చేయలేదు. 4 వికెట్లు తీసినప్పటికీ హర్షల్ పటేల్ 4 ఓవర్లలో 42 పరుగులు ఇచ్చాడు. ఈశాన్ మలింగా 4 ఓవర్లలో 45 పరుగులు ఇచ్చాడు. అంటే ఎకానమీ రేట్ 11.25. జీషాన్ అన్సారీ 4 ఓవర్లలో 41 పరుగులు ఇచ్చాడు. 10.25 ఎకనామీ రేటును నమోదు చేశాడు. గతంలో ఎస్ఆర్హెచ్ కు భువనేశ్వర్, నటరాజన్ కీలకంగా నిలిచారు. బ్యాటింగ్ పిచ్లపైన ఎఫెక్ట్ చూపించేవాళ్ళు. భువనేశ్వర్ అయితే పవర్ ప్లేలో సైతం బ్యాటర్స్ ను కట్టడి చేసేవాడు. కానీ ఇప్పుడు భువి, నటరాజన్ లేని లోటు కనిపిస్తోంది. అందుకే ఇప్పుడున్న బౌలర్లు మరింత బాధ్యత తీసుకోవాలని ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. బ్యాటింగ్ కు ఫేవర్ గా లేని పిచ్లు ఎదురైనప్పుడు బౌలర్లు మెరుపులు మెరిపించాలంటున్నారు. పిచ్ బ్యాటింగ్ కు ఫేవర్ గా ఉంటే వైవిధ్యమైన బంతులలో ప్రత్యర్థులను కట్టడి చేయాలంటున్నారు. అలాగైతేనే ఎస్ఆర్హెచ్ ప్లే ఆఫ్స్ కు చేరుతుందని తేల్చి చెబుతున్నారు.